హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఒక 3-4 రోజుల కిందట మంచు ఫ్యామిలీది ఒక వీడియో రిలీజ్ అయింది. మంచు విష్ణు, మంచు మనోజ్ సబార్డినేట్, ఆయన రైట్ హ్యాండ్ లాగా సారథి అనే వ్యక్తిపై దాడి అనే వీడియో వైరల్ అయింది. అన్ని మీడియా కథనాల్లో రావడం జరిగింది. చాలామంది ఇది ప్రాంక్ అనుకున్నారు, తర్వాత ఏమైనా అప్డేట్ ఇస్తారనుకున్నారు, రకరకాల వీడియోలు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు నిన్న తాజాగా మంచూస్ రియాలిటీ షో, అంతేనండి, మంచూస్ రియాలిటీ షో అని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. అసలు ఆ వీడియో ఇంకా అర్థం అవ్వట్లేదు. అప్పుడు జరిగిన వీడియో, ఆ తర్వాత కొన్ని వీడియోలు అటాచ్ చేసి ఒక టీజర్ లాగా, ట్రైలర్ లాగా వదిలేరు. ఆ రకరకాల మీడియా ఛానల్లో వచ్చిన కథనాలన్నీ క్లబ్ చేశారు. అసలు ఇది ఏంటి, అసలుకి నిజంగా రియాలిటీ షోనా ఏంటని కనుక్కోవడానికి మనతో పాటు సినికిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. అసలు ఏంటి రియాలిటీ షో అని వచ్చిందా, వీడియో వచ్చింది, దానికి సంబంధించి మా యాంకర్ కూడా ఒక ఆయన కనిపించాడు, అంత క్లబ్ చేసి పెట్టినారు. వీడియో అర్థం అవ్వట్లేదు, రియాలిటీ షోనా లేకపోతే ఎవరైనా క్రియేట్ చేశారా ఏంటి అసలు? సార్ ఒక విషయం చెప్తా. ఆ చిట్టిబాబు అనే ఆయనకి నాకైతే అసలు పడదు, నాకు ఇష్టం కూడా లేదు ఆయన చిట్టి గారు. అవును, ఇష్టం లేదు ఆయన గురించి మాట్లాడడం. కానీ నువ్వు ఉన్నావు కాబట్టి అడగాల్సి వస్తుంది. నువ్వు రెగ్యులర్గా ఆయన నాలాగా ఆయన దగ్గర కూడా వెళ్తూ ఉంటావు, అన్నీ అడుగుతూ ఉంటావు. మేము రెగ్యులర్ చిట్టిబాబు గారి దగ్గర వెళ్తారు కదా. ఇప్పుడు ఇదంతా కూడా ఆయన పుణ్యమానే బయటకు వచ్చింది. ఓకే, బయటకు వచ్చిందంటే రియాలిటీ షో కాదు, ఇది అబద్ధం అనేది ఆయన పుణ్యమానే బయటకు వచ్చింది. రీజన్ ఏంటంటే ద సోకాల్ చిట్టిబాబు గారు ఏమన్నాడంటే, మేమందరం ఇది గొడవ అని చెప్తుంటే, ఇది గొడవ కాదు, అబ్బే ఒట్టిదే చేసి, అయినా సరే గొడవే అయితే ఏంటి, ఎవరింట్లో మాత్రం ఉండవు ఆ రకంగా. అండ్ ఈయన గొడవని కన్ఫర్మ్ చేశాడు, గొడవ గురించి మాట్లాడాడు, ఫోన్ చేసి కనుక్కున్నాను, ఇలా జరిగింది అలా జరిగింది అది ఇదని కూడా చాలా చెప్పాడు నాకు. అంటే నాట్ ఫర్ మీ, నువ్వు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పుంటాడు, చాలామందికి అదే చెప్పాడు. అవునా? ఇప్పుడు ఈ రియాలిటీ షో రీల్లో, ట్రైలర్లో ఆ చిట్టిబాబు కూడా ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటి, ఆయన ఇందులో ఆర్టిస్ట్ ప్లస్ అబద్ధం చెప్పాడా? ఇది మళ్ళీ ఎప్పటి నుంచో షూట్ చేస్తున్నావు, ఇది ఒక రియాలిటీ షో అనడానికి? అంటే ఎంత April 1 వస్తే మాత్రం మరి ఈ రకంగానా? దరిద్రం కాకపోతే ఎవరు నమ్ముతారు? అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి, ఆ క్వాలిటీ చూసావా, ఆయన షాల్వా వేసుకోవడం, వీళ్ళు రావడం, ఆ పిక్చర్ క్వాలిటీ చూసుకో. ఇదేమో మొబైల్లో తీశారు. ఇది రియాలిటీ షో అయితే ఇది కూడా ఇదే క్వాలిటీలో ఉండాలిగా. నెక్స్ట్ రియాలిటీ షో అయిన తర్వాత నెక్స్ట్ ఒకసారి వాళ్ళ వెనక్కి తిరిగి హీ ఇది ఒట్టిదేనని చెప్పుకోవాలి. నథింగ్ వాజ్ దేర్, ఊరికే బ్లఫ్ చేయడం. మళ్ళీ సోకాల్డ్ విష్ణువే, మా తమ్ముడు చిన్నపిల్లోడు అండి, ఏదో తెలిసి ఏదో పెట్టాడు, దాని గురించి ఏమి ఇది చేయకండి అది చేయకండి అని చెప్పేసి చెప్పారు. అవునా? అంతవరకు జరిగింది. ఆయనే ఒప్పుకున్నాడు, మా తమ్ముడు తెలిసి తెలియక పెట్టాడు, చిన్నపిల్లోడు, మా మధ్య అట్లాంటి గొడవ ఏం లేదని ఆయనే ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇది రియాలిటీ షో ఎందుకు వచ్చింది? ఈ రియాలిటీ షో ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మేము షూట్ చేస్తున్నామని చెప్పాడు. నెక్స్ట్, ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఎవరు అడిగారు మిమ్మల్ని రియాలిటీ షో? ఎవరు చూస్తారు మీ రియాలిటీ షో? ఫస్ట్ చెప్పండి. దూకుడు సినిమాలో ఉన్న టైప్ రియాలిటీ షోనా, లేకపోతే నిజంగా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోనా? ఎవరు చూస్తారు మీ రియాలిటీ షో? పోనీ ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని మీరు అనుకున్నారు కదా, ఎంతమందికి అంత క్యూరియాసిటీ ఉంది మీ రియాలిటీ షో చూడాలని? ఎవరిని అడిగారా? ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేసారా, మిమ్మల్ని చూడాలని ఉందండి, లేకపోతే మాకు కనబడట్లేదండి, నిద్ర పట్టట్లేదండి, మీరు తెర మీద కనబడిపోతే ఎవరన్నా అన్నారా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ రియాలిటీ షో? జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి కాకపోతే దీన్ని ఏమంటారు, అబ్బాయితో గొడవ అయింది, వాస్తవం గొడవ జరిగింది, ఇతను ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాడు, తగ్గట్ల మంచు మనోజ్. అండ్ మాకంటే మీడియాకే ఎక్కువ తెలుసు, అడగండి అని చెప్పేసి మొన్న కూడా చెప్పాడు. అండ్ తన పోస్టులు ఏదైతే ఉన్నాయో, నెగిటివిటీ ఈజ్ ద అదేంటిది క్రియేటివిటీ అని చెప్పేసి ఒక పోస్ట్ ఏదో పెట్టాడో, దాంట్లో కూడా ఇదే క్రియేటివిటీ, నెగిటివిటీ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ క్రియేటివిటీ అని చెప్పేసి ఇంకో పోస్ట్ ఫేస్బుక్లో పెట్టాడు. ఇది క్రియేటివిటీ, నెగిటివ్ చేయడానికి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్, మమ్మల్ని బతకండి, మీ బతుకు మీరు బతకనండి, మాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ రియాలిటీ షోలో ఎవరున్నారు? మంచు విష్ణు, మంచు మోహన్ బాబు మాత్రమే ఉన్నారు. మరి లక్ష్మి, మనోజ్ ఎందుకు లేరు? రియాలిటీ షోనే కదా, దే హ్యావ్ టు బీ రైట్. మరి వాళ్ళు ఎందుకు లేరు? సరే, మీరు అనుకున్నట్టు Part 1లో వీళ్ళిద్దరినే చూపించి, Part 2లో వాళ్ళు ఉంటారు అని లాస్ట్లో అట్లా చూపించేసి ఈ గొడవను కూడా అక్కడ వేసి, ఇదంతా మీరు Part 2లో చూడండి అని చెప్పి వదిలేస్తారు. ఎట్లా ఉందంటే, మొన్న నరేష్ పవిత్ర లోకేష్ మళ్ళీ పెళ్ళిలాగా ఉంది. వాళ్ళన్నా సరే కావాలని ఫూల్స్ని చేశారనుకో, సర్వసంగతి ఇటు అటు. వీళ్ళు ఆల్రెడీ అయిన సిచ్యువేషన్ని బ్లఫ్ చేయడానికి ఇంకొక పదాన్ని వాడేది క్లియర్ కట్ బ్లఫ్, డ్రామా. అది అర్థమైపోయింది.
ఒకటి గొడవ అయింది సరే, మాట్లాడుకున్నారు, వదిలేశారు, 3 రోజులైంది, మర్చిపోయారు. ఇప్పుడు ఇది తీసుకొచ్చి మరీ జనాలందరినీ ఏదో అంటే ఇప్పుడు మనం బాగా తెలివైన వాళ్ళం, జనాలకి ఏమీ తెలియదు అనుకోని బ్రతికేసే భ్రమలో బ్రతికేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు విష్ణు కానీ మోహన్ బాబు కానీ వీళ్ళంతా కూడా వీళ్ళకి తెలియట్లా రియాలిటీ ఏంటి, ఏది న్యాచురాలిటీ అని చెప్పేసి. ఎంత సుఖం. మళ్ళీ వాళ్ళ పాత ఫంక్షన్లో ఉన్న ఫోటోలన్నీ జాయిన్ చేసేసి అంబటి రాంబాబు గారు నడవడం ఇవన్నీ. ఇందులో వాళ్ళ క్యారెక్టర్లు ఏంటి? సీరియస్లీ నాకు దూకుడే గుర్తొచ్చింది. ఇందులో మినిస్టర్ క్యారెక్టర్ కూడా ఉందా అంటే ఒరిజినల్ మినిస్టర్ ఉన్నారు, ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు, ఒరిజినల్ వీళ్ళు ఉన్నారు అని చెప్పినట్టుగా ఇక్కడ ఇది ఒక కైండ్ ఆఫ్ బ్లఫ్ డ్రామా. ఇది ఎవరు నమ్మరు. అండ్ నిజంగా ఇది కూడా డ్రామా అనే విషయం కూడా మనకు 2-3 రోజుల్లో మనోజ్ చెప్పేస్తాడు. ఆయన తట్టుకోలేడు, ఇట్లాంటివన్నీ పోస్టులు పెట్టి చెప్పేస్తాడు. సీరియస్ అంతేనా? 100% మనకు వచ్చేస్తుంది. నిన్నగాక మొన్నే ఆయన దాని గురించి బాగా నెగిటివ్గా ఉన్నాడు. ఇప్పుడు జనాలు కూడా మర్చిపోయారని కూడా ఇష్యూ. సరే ఇంకొకటి, జనాలు కూడా మర్చిపోయారు అనుకుందాం. నువ్వు వచ్చి గొడవ చేసావు, సారథి ఏంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పలేదా ఇది షూటింగ్ అని? మనం ఇల్లు కవర్ చేసేటప్పుడు ఈ ఇంట్లోనే ఘటన జరిగిందని మన వాళ్ళు, మీకు తెలిసిన నీ ఫ్రెండ్ యాంకరే కవర్ చేశాడు. మరి అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పట్లేదే ఇదేదో ఇదని చెప్పేసి ఇక్కడ ఏదో షూట్ జరిగిందని? ఏ ప్రొడక్షన్ వ్యాన్ లేవి, భోజనాలు లేవి, ఏముంటాయి? మోహన్ బాబు గారి ప్రొడక్షన్ అంటే మామూలుగా ఉంటుందా? ఒకరోజు క్యాజువల్గా పొద్దున్న సాయంత్రం వరకు ఒక హంగామా ఉంటుంది. అంత న్యాచురల్గా రియాలిటీ షోని మరి ఇంట్లో ఉన్న ఆవిడ్ని నైటీతో మోహన్ బాబు గారు అయితే చూపిరే. అవును, నైటీతో చూపిరు, పిచ్చి చుట్టూ వేసుకొని. అవును, ఆవిడ ఎంత న్యాచురల్ ఆర్టిస్ట్ అయినా సరే. మనకి ఎగ్జాంపుల్ దీంట్లో ఇంకోటి కూడా మనం తీసుకోవచ్చు. ఒకటి 108 101 జిల్లాల అందగాడు, దానికి సంబంధించి సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రాంక్ చేయడం జరిగింది అవసరాల శ్రీనివాస్ గారిది. అది రియల్ అనుకున్నారు, ఈయన చూడండి అని చెప్పి విగ్ తీయడము. ఆ తర్వాత దాని తర్వాత ఎవరు స్పందించలేదు. సీన్ కట్ చేస్తే సినిమాలో భాగంగా ప్రచారంలో భాగంగా అని చెప్పి మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ అలాగే మొన్న కూడా ఏటీఎం దొంగతనం అని చెప్పి బిగ్ బాస్ అన్ని అది వెంటనే దీంట్లోది క్యారెక్టర్ అని చెప్పారు. ఇంకోసారి కూడా విశ్వక్సేన్ పాపం అదేదో చేసి ఇరుక్కున్నాడు అంటే పెట్రోల్ ఆయన తప్పులేదులే పాపం. అంటే అది మెయిన్ రోడ్ మీద వాళ్ళ ఫ్రాంక్ చేసేసరికి అది కొంచెం ఇబ్బంది అయింది. సరే వదిలేద్దాం, దాని గురించి మనకెందుకు. ఏదో రకంగా ఇన్ని ఉన్నప్పుడు, ఫ్రాంక్స్ ఉన్నప్పుడు ఫ్రాంక్ అని చెప్తే ఫ్రాంక్ అనుకుంటాం, ట్రైలర్ అని చెప్తే ట్రైలర్, టీజర్ అంటే టీజర్. పోనీ April 1 సందర్భంగా మిమ్మల్ని ఫూల్ చేస్తామంటే ఫూల్, ఓకే, నాట్ బ్యాడ్. నిజంగా జరిగిన సిచ్యువేషన్ని, అందరికీ తెలిసిన సిచ్యువేషన్ని న్యాచురల్గా మీ ఇంట్లో వాళ్ళే ఒప్పుకొని, మీరే ఒప్పుకున్న సిచ్యువేషన్ని మళ్ళీ మీరే వచ్చి హీ ఏప్రిల్ ఫూల్ అంటే ఎవరు నమ్ముతారు అసలు? అది అంత క్యాజువల్గా ఎలా చెప్పగలిగారు అబద్ధాన్ని? అండ్ సరే ఇంకొకటి, ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అన్నావు. ఇంకా మెయిన్ మిస్టేక్స్ ఏంటంటే, మీరు ఎప్పుడు ప్రొడక్షన్ పేరు చెప్పండి మీ పిల్లలు నాన్నగారు అనుకుని ఉండలేరు కదా. మీ ప్రొడక్షన్ పేరు చెప్పకుండా మీరు టైటిల్ కూడా రిలీజ్ చేయరు ఎప్పుడు. 100% డాక్టర్ మోహన్ బాబు సమర్పించు ఖచ్చితంగా ఉంటుంది. లేదా అయితే మంచు లక్ష్మి పిక్చర్స్, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, లేకపోతే 24 ఫ్యాక్టరీ ఫ్రేమ్స్, ఏదైనా ఫస్ట్ మా బ్యానర్ రిజిస్టర్ చేశాక హౌస్ ఆఫ్ మంచూస్ అని వేస్తారు. హౌస్ ఆఫ్ మంచూస్ ఏముంది చెప్పు దీంట్లో? డైరెక్ట్ హౌస్ ఆఫ్ మంచ్ అని రిలీజ్ చేసి దాని డైరెక్టర్ ఎవడో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, ఎవడు తీస్తాడో తెలియదు, ఎవడు చూస్తాడో తెలియదు. ఏ పేర్లు లేకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో స్ట్రీమింగ్ 2023 ఎప్పుడు అనుకోవాలి అంటే అట్లా వదిలేస్తే అది రియాలిటీ షో అని అనుకొని జనాలు మర్చిపోతారు. రాంగ్ గైడెన్స్ అంతా ఎవరిస్తున్నారు అంటారు? వీళ్ళ తెలివితేటలు మామూలుగా ఉండవు. ఏమని చెప్పుకోవాలి చెప్పు. ఇట్లాంటివి ఈ ప్రయోగాలన్నీ సినిమాల్లో చేసుకొని వస్తే ఈరోజు ట్రోల్ అవ్వరు కదా. అవి చేసుకోకుండా ఇట్లాంటివన్నీ చేస్తాం. మరి ఎవరిస్తారో రాంగ్ గైడెన్స్ నాకు తెలియదు కానీ